నవనందులలో ప్రఖ్యాతిగాంచిన నంది శివనంది. నంద్యాల జిల్లాకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే శివనందీశ్వరాలయం. శివనందిగా పేరుగాంచిన ఈ క్షేత్రం నవనందుల్లో విశేషమైన నందిగా ఖ్యాతిగాంచింది. ఈ ఆలయం బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామంలో ఉంది. అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవటానికి నంద్యాల వరకు బస్సు లేదా రైల్లో చేరుకోవాలి. అనంతరం అక్కడి నుంచి ఏదైనా వాహనంలో గాని బస్సులో గాని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి దృశ్యాలు ఆభరణాలుగా అలరారుతున్న ఈ ఆలయ శోభ అనన్య సామాన్యం. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోనూ కట్టడాలన్నీ చాళుక్యుల కాలం నాటివిగా ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ శివనందిని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు వదాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. గర్భాలయంలో శివనందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న మహాదేవలింగం భక్తులకు దర్శనమిస్తుంది. తేజో విరాజమవుతున్న పరమేశ్వర లింగ దర్శనం అమోఘమైన పుణ్యఫలాన్నిస్తోందని భక్తుల ప్రగాఢంగా నమ్ముతారు. ముఖ మండపంలో మరోపక్క పార్వతి కొలువుదీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోవైపు భాగంలో వీరభద్రస్వామి కూడా కొలువుదీరారు. గుడి ముందర భాగంలో అతిపెద్ద రావి చెట్టు ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ భారతీశ్వరందీశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఇక్కడ స్వామివారి శివనంది దేవస్థానము కాబట్టి ఇక్కడ స్వామి పురాతనమైనదిగా విశిష్టమైనది కాబట్టి ఇక్కడ స్వామివారి గురించి చరిత్ర చెప్పుకుంటున్నాము. ఇక్కడ స్వామివారు వచ్చేసి స్వయంభుగా వెలిశారు. ఆయన కోనేట్లో నుంచి వెలిశారు. తమిళనాడు, కర్ణాటక ఎక్కడి నుంచి వస్తారు. స్వామి చాలా మహిమ గల ఏం కోరుకునే నెరవేరుతాయి. సంవత్సరంలోపు కానీ 6 నెలలోపు కానీ నెరవేరుతాయి. మనం ముదురు పెట్టగానే వైబ్రేషన్ కానీ పెద్దగా తగలడం కానీ ఒళ్ళంతా బరువు కానీ అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. స్వామి చాలా పవిత్రమైన దేవుడు. మనం ఏమైనా బాధపడుతుంటే మనసులో స్వామిని తలుచుకునే ఆయన కళలో వచ్చి మనకు నెరవేర్చాలి, లేదా ఏదో కష్టాలు వచ్చినా నేనున్నా అని చాలా చెప్తాడు. నంద్యాల నుంచి వచ్చాము. ఇక్కడ శివనంది చాలా ప్రాముఖ్యత నవనందులలో. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అనేది అక్షరాల నిజము. చాలామంది కోరికలు తీసుకోవడానికి ఎంత కష్టతరమైనా కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు.